న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా కుప్పకూలాయి. ఉదయం సెషన్లోనే 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 300 పాయింట్లకు పైగా నిఫ్టీ పతనమయ్యాయి. క్షణాల్లోనే ఇన్వెస్టర్ల సంపద 6 లక్షల కోట్లు ఆవిరైంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, సిప్లా, బీపీసీఎల్, సన్ఫార్మా, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఇటు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఏంటి ఇంత భారీ నష్టాల మధ్య ప్రారంభం కావడానికి ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తూ ఉంది కదా, ఏం చెప్తారు? అవునండి, గ్లోబల్ గా మరి ముఖ్యంగా లాస్ట్ నైట్ అంటే డోజోన్స్ బాగా ఈ మధ్య కాలంలో ఒక సింగిల్ డే లో భారీగా మనకి కరెక్ట్ కావడం చూసాము. సో దాని కారణంగా ఒకసారి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ట్రెండ్ అనేది, సెంటిమెంట్ అనేది నెగిటివ్ అయిపోయింది. సో దాని కారణంగా మన ఇండియన్ మార్కెట్స్ ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. అయితే ఇది భారీ పతనం కాదండి. మామూలుగా ఏంటంటే మీడియాలో కొంచెం పరంగా దాని గురించి మనకి భారీ పతనం. ఇది మామూలుగా 1% కరెక్షన్ అనేది నార్మల్, సాధారణ 1% 2% కరెక్షన్స్ అనేది మామూలే. ఏదో 5 to 6% కరెక్ట్ అయితే అప్పుడు దాన్ని మనం కొంచెం భారీ పతనంగా మనం అనుకోవాలి. 6 లక్షల కోట్ల సంపద ఆవిరైంది అనేది కనిపిస్తోంది కదా. 6 లక్షల కోట్ల సంపద అంటే ఇది మనం పెరిగినప్పుడు మళ్ళీ సపోజ్ రేపు 200 పాయింట్లు పెరిగితే మళ్ళీ మార్కెట్ క్యాప్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి. ఓవరాల్ గా అన్ని కంపెనీస్ మార్కెట్ క్యాప్, మార్కెట్ పడితే తగ్గుతుంది. సో మార్కెట్ పెరిగితే ఆబ్వియస్ గా పెరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణమే. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అటు యుఎస్ మార్కెట్స్ కానీ గమనిస్తే లైఫ్ టైం హైస్ ని, మరి ముఖ్యంగా అటు ట్రంప్ గెలిచిన మరీ ఎక్కువగా పెరగడం మనం చూసాము. సో అయితే యుఎస్ మార్కెట్స్, జపాన్ మార్కెట్స్ గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ తో పోల్చుకుంటే చాలా బాగా ఎక్స్పెన్సివ్ మార్కెట్స్ అన్నమాట. అది మనకి బాగా థ్రెట్ ఉంది ఫ్యూచర్ లో. అంటే బాగా బబుల్ అనేది అక్కడ క్రియేట్ అయింది. ఇక మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇండియన్ మార్కెట్స్ కన్జర్వేటివ్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే అటు డౌ జోన్స్ పోల్చుకున్నా, మనకి నాస్డాక్ తో పోల్చుకుంటా ఇండియన్ మార్కెట్సే బాగుందండి. ఇక్కడ నుంచి కొంచెం పడినా కూడా నేను అనుకోవడం భారీగా అయితే కరెక్షన్ ఉండకపోవచ్చు ఫ్యూచర్ లో. ఈవెన్ డోజోన్స్ పడినా లేకపోతే జపాన్ పడినా మంది కూడా పడుతుంది, కానీ మంది ఫాస్ట్ గా ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఇక నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో ఏం జరగవచ్చు అంటే నేను అనుకోవడము నిఫ్టీకి ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో 23,900 అనేది చాలా కీ లెవెల్ గా చెప్తాను. 23,800 కాదు, 900 కీ లెవెల్ గా చెప్తాను. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో దీని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మార్కెట్స్ ఇంకా ఇక్కడ నుంచి 23,800 కూడా బ్రేక్ అవుతాయి. ఒకవేళ 23,900 పైన నెక్స్ట్ ఫ్యూ డేస్ కానీ సస్టైన్ కాగలిగితే మళ్ళీ మార్కెట్స్ పైకి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ కీ లెవెల్ గా 23,900 ఈ మంత్ కి. అది నేను చెప్పేది ఓన్లీ మన డిసెంబర్ ఎండింగ్ వరకు చెప్తున్నాను. నేను కూడా నెక్స్ట్ 1 or 2 days లో బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కొంచెం బౌన్స్ అవుతుంది మార్కెట్స్. ఇక మీడియం స్మాల్ క్యాప్ కూడా బాగా సెల్లింగ్ ఉంది. ఇంకా ఈ రోజు ఫార్మా స్టాక్స్ బాగున్నాయి. సో ఫార్మా స్టాక్స్ మినహాయిస్తే మిగతా అన్ని సెక్టర్లు వీక్ ఉన్నాయి. ఓవరాల్ గా అదే మాత్రం మార్కెట్స్ బాగా వోలటాలిటీ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి రావడం చూసాం. కాలర్ ఉన్నారు, శ్రీనివాసులు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసులు గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. మీ వీరాభిమాని సార్. ఈప్యాక్ డ్యూరబుల్స్ అవుతుంది సార్. అదేవిధంగా ఈప్యాక్ డ్యూరబుల్స్ ఇప్పుడు కరెక్షన్ లో కొనుక్కోవచ్చా? అదేవిధంగా కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది సార్. ఇంకొక స్టాక్ సార్, లాస్ట్ నారాయణ హృదయాలయం నుంచి కిమ్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ కమ్మంటారా లాంగ్ టర్మ్కి? ఈ మూడింటి గురించి కొద్దిగా చెప్పండి సార్. ఈప్యాక్ డ్యూరబుల్ ఒకటి అడిగారు, ఇంకోటి కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ సార్. ఒక 4 నుంచి 5 years ఉంచుకోగలుగుతాను. నారాయణ హృదయాలయం నుంచి కిమ్స్ హాస్పిటల్లో షిఫ్ట్ కమ్మంటారా లాంగ్ టర్మ్? ఓకే అండి, మీరు ఒక 2 తీసుకుందాం, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా మనకి టైం కావాలి కదా. సో ఓకే సార్, నారాయణ హృదయాలయ కిమ్స్ హాస్పిటల్ సార్, అది కూడా నారాయణ హృదయాలయ నుంచి కిమ్స్ హాస్పిటల్. సార్ ఇంకా మీరు నేను చెప్తాను, నాకు టైం చెప్పడానికి. ఓకే అండి, నారాయణ నుంచి కిమ్స్ కి మీరు షిఫ్ట్ కావాలనుకుంటున్నారు.
నారాయణ అనేది స్లోగా ఉంటుందండి. అంటే మిగతా హాస్పిటల్లో ఉన్నంత ఫాస్ట్ గ్రోత్ నారాయణలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే మిగతా హాస్పిటల్ కన్నా డౌన్ సైడ్ రిస్క్ నారాయణలో తక్కువ ఉంటుంది. మీ ఇష్టం, మీరు షిఫ్ట్ కావాలనుకుంటే షిఫ్ట్ కానీ. అయితే మీరు షిఫ్ట్ కావాలనుకుంటే కిమ్స్ కన్నా మీకు హెచ్సిజికి వెళ్ళండి. ఈ రెండింటి కన్నా ఇక్కడి నుంచి పెరగడానికి ఎక్కువ అవకాశాలు హెల్త్ కేర్ గ్లోబల్ హెచ్సిజి అని ఉంది కదా, దాంట్లోకి నారాయణ నుంచి దాంట్లోకి వెళ్ళండి. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను వెళ్ళమని. నేనైతే అంటే ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో మనం ఈ రోజు కొనేసి రేపొద్దున కల్లా ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటే కాదు. ఎందుకంటే 360 నుంచి బాగా నాన్ స్టాప్ గా 1200-1300కి వచ్చింది నారాయణ. వచ్చి లాస్ట్ 1 day నుంచి ఇక్కడ కన్సాలేషన్ పీరియడ్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ కోసం కొంచెం టైం పడుతుంది అండి. సో మీకు అంత ఓపిక లేదు, ఇంకా దీనికన్నా మీకు ఇంకా ఫాస్ట్ గా పెరిగేది కావాలంటే హెచ్సిజికి వెళ్ళండి. తర్వాత కేఆర్ హీట్ ఎక్స్చేంజ్ గురించి అడిగారు. సో దీని కానీ గమనిస్తే ఇది బాగా షార్ప్ గా పెరిగిందండి. రీసెంట్ గా బాగా షార్ప్ గా పెరిగింది. సో ఫ్యూచర్ పరంగా బాగానే ఉంటుందండి. ఇండస్ట్రీ అనేది బాగుంటే ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, తర్వాత పవర్ జనరేషన్, ఇటువంటి ఇండస్ట్రీస్ బాగుంటే దీనికి కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అనేది కూడా బాగుంటుంది. సో ఫ్యూచర్ పరంగా బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ లెవెల్ వద్దు, ఫ్రెష్ బైక్ అయితే ఈ లెవెల్ వద్దు, అవాయిడ్ చేయండి. కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఈ లెవెల్ వద్దు, కరెక్షన్స్ లో కొనుక్కోండి. నెక్స్ట్ కాలర్ రవీంద్ర చేస్తున్నారు. రవీంద్ర గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. సార్ ఎన్పిఎల్ నేషనల్ పెరాక్సైడ్ ఫ్యూచర్ అకౌంట్ సార్. నేషనల్ పెరాక్సైడ్ చెప్పండి. నేషనల్ పెరాక్సైడ్ సార్. అదే ఏంటి మీకు ఏం కొన్నారా ఏంటి? అంటే లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేదా? కొన్నారా లేదు సార్, బోనస్ ఇచ్చారు సార్. నేషనల్ పెరాక్సైడ్ కొన్నప్పుడు ఎన్పిఎల్ ఫ్రీగా ఇచ్చారు సార్. వద్దండి, ఏమి భవిష్యత్ పరంగా ఏమి ఉండదు. మీరు ఎగ్జిట్ తీసేసుకోండి, బెటర్ ఎగ్జిట్. ఫిజికల్ గా గోల్డ్ ఉందా అంతేనా? కొనుక్కోవచ్చు రేట్ లో గోల్డ్ తీసుకోవచ్చు అని. గోల్డ్ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి సార్, మార్కెట్ లో అది అడుగుతున్నారు. గోల్డ్ పరంగా అండి, గోల్డ్ పరంగా మీరు కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కి గోల్డ్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది. ఈవెన్ మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా మరీ ముఖ్యంగా ఇంతకుముందు స్టార్టింగ్ నేను చెప్పినట్టుగా అటు గ్లోబల్ గా 2 టాప్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, అంటే అమెరికా కానీ జపాన్ కానీ, ఈ 2 స్టాక్ మార్కెట్లు బాగా ఎక్స్పెన్సివ్ అయినాయి. కాబట్టి రిస్క్ ఉంది స్టాక్ మార్కెట్స్ ఉన్నప్పుడు గోల్డ్ కి సేఫ్ గా ఉంటుంది. కాబట్టి గోల్డ్ వైపు అటు ఫండ్స్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బై చేస్తూ ఉంటాయి. కాబట్టి గోల్డ్ అయితే భారీగా అయితే పడదండి. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో కన్సంప్షన్ కూడా బాగా పెరిగింది. ఇంకా నేను కూడా నెక్స్ట్ ఒక 2 years తర్వాత మనం చైనాని అప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ కానీ కన్సంప్షన్ చూస్తే చైనా వరల్డ్ లో టాప్ ఉంది. నెక్స్ట్ మనమే ఉన్నాం. నెక్స్ట్ ఒక 1.5-2 years లో దాని చైనాని కూడా దాడతాం. అంటే మన ఇండియా నుంచి బాగా డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఎన్ని ఎనాలిసిస్ వేసుకున్నా గోల్డ్ ఓవరాల్ గా ట్రెండ్ అనేది గోల్డ్ బాగా పడినప్పుడు కొనుక్కుంటే ముందుకు వెళ్ళేది అండి. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం శేషు గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు రేట్లో ట్రెంట్ ఒకటి అంబర్ ఎంటర్ప్రైజ్ తీసుకోవచ్చా అండి? అంబర్ ఎంటర్ప్రైజెస్ అండి. ఇంకోటి ట్రెంట్. ఓకే, ట్రెంట్ అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ కొనాలనుకుంటారు. ఏంటి మీరు ఏంటి షార్ట్ టర్మ్ కా ట్రేడింగ్ ఏంటి మీరు? లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ కి అంబర్ ఎంటర్ప్రైజెస్ అయితే ప్రెసెంట్ కరెక్షన్స్ లో, అంటే కరెక్షన్ కూడా రాలేదు పెద్దగా, ఏమి దీంట్లో భారీ కరెక్షన్ అయితే లేదు. కొంచెం చిన్నపాటి డిప్ వచ్చింది తప్ప. బట్ ఓవరాల్ గా అంబర్ ఎంటర్ప్రైజెస్ మీద లాంగ్ టర్మ్ కి నేను పాజిటివ్ గానే ఉన్నానండి. కాకపోతే ఎక్స్పెన్సివ్ కాబట్టి ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ మీరు కొనాలనుకుంటే మంచి కరెక్షన్స్ లో యాడ్ చేసుకుంటూ పోండి. ఒకేసారి అంటే బల్క్ అమౌంట్స్ పెరగడం అనేది కాకుండా స్లోగా మీరు కరెక్షన్స్ లో మీరు దాన్ని అంబర్ ని మీరు తీసుకోండి. లాంగ్ టర్మ్ కి నేను పాజిటివ్ గానే ఉన్నాను. ఇక ట్రెండ్ విషయానికి వస్తే ఆ ట్రెండ్ కూడా నేను లాంగ్ టర్మ్ కి బాగా పాజిటివ్ గానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే కరెంట్ లెవెల్స్ కాకుండా అంటే ట్రెండ్ స్టార్ట్ చేసండి. ట్రెండ్ కూడా మీరు కొంచెం ట్రెండ్ అయితే
కొంచెం 7,000 బిలో అంటే 7,664 వస్తుందో రాదో తెలియదు, బట్ ఎక్స్పెన్సివ్ అండి. ప్రాబ్లం ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ గా కనపడుతుంది. కాబట్టి అంటే కొంచెం కరెక్షన్స్ లో మీరు 6.4, 6.2 ఆ లెవెల్స్ ట్రై చేయడానికి ప్రయత్నించారు. నెక్స్ట్ కలర్ ప్రభాకర్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ ది మార్క్స్ అండ్ ఫార్మా ఐ బాట్ ఇట్ అబౌట్ 55 rupees long back. 20,000 shares. హలో చెప్పండి. హలో 20,000 shares at the rate of 55 లో బై చేస్తున్నాను లాంగ్ బ్యాక్ మార్క్స్ అండ్ ఫార్మా. నౌ కెన్ ఐ స్విచ్ అవుట్ టు పీపీఎల్ ఫార్మా? ఏ ఫార్మాట్ షిఫ్ట్ కావాలనుకుంటారండి? పీపీఎల్ ఫార్మా. పెరుమాల్ ఎంటర్ప్రైజెస్ అండి? ఫిర్మల్ ఫార్మా వద్దండి. మీరు ఇప్పుడు మంచి స్టాక్ లో ఉన్నారు కదా, పెరుమాల్ కన్నా ఇదే బెస్ట్ అండి. పెరుమాల్ ఫార్మా కన్నా ఇదే మీకు లాంగ్ టర్మ్ ఉంటే ఇదే బాగుంటుంది. పెయిన్ మేనేజ్మెంట్ లో వీళ్ళు ఉన్నారండి, పెయిన్ మేనేజ్మెంట్ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది మన ఇండియాలో కాకుండా గ్లోబల్ గా ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఏంటంటే యుఎస్ అండ్ నార్త్ అమెరికాలో ఎక్కువగా వీళ్ళకి ప్రెజెన్స్ ఉందన్నమాట. తర్వాత యూరోప్ అండ్ యూకే, మన ఇండియాలో ఎక్కువగా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. పెయిన్ మేనేజ్మెంట్ అంటే లైక్ ఇబుప్రోఫెన్, పారాసిటమాల్ ఇటువంటివి అనమాట. సో మన ఇండియాలో పెయిన్ కంటే ఇప్పుడు చాలా మందులు వాడతారు అనుకున్న వేరే విషయం. కానీ యుఎస్ లో ఇప్పుడు స్టిల్ చూడాలి అంటే ఇబుప్రోఫెన్ ఎక్కువ వాడతారంటే. సో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తయారు చేసి అక్కడ ఓటీసీ, ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ అంటాం, ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే అంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే జనరల్ మెడిసిన్ కాబట్టి. ఎక్కువగా ఏంటంటే కాఫ్ అండ్ కోల్డ్ ఇటువంటివి అనమాట. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద ఉన్నారు కాబట్టి ఉంచండి. లాంగ్ టర్మ్ కి మార్క్సిన్ ఫార్మానే మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కలర్ ఆంజనేయులు చేస్తున్నారు. ఆంజనేయులు గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. ఏడిఎఫ్ ఫుడ్ సార్, అది 4 years లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా సార్? ఏడిఎఫ్ ఫుడ్స్ సార్. ఓకే ఓకే. అలాగే ఈప్యాక్ డ్యూరబుల్స్ అవి కూడా ఒక 4 years లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా సార్? ఈప్యాక్ డ్యూరబుల్స్ కూడా రీసెంట్ గా బాగానే పెరిగింది. మీరు పని చేయండి. ఏడిఎఫ్ ఫుడ్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏడిఎఫ్ ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా బాస్మతి ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీస్. రీసెంట్ గా రిజల్ట్స్ పరంగా కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. మార్జిన్స్ అయితే అఫ్ కోర్స్ వీటికి మార్జిన్స్ తక్కువ ఉంటాయి అనమాట. ఉంచండి అండి. ఏడిఎఫ్ ఫుడ్స్ డిఫరెంట్, నాట్ ఓన్లీ ఒక బాస్మతి అనే కాకుండా కొంచెం అన్ని రకాల ఫుడ్స్ లో వీళ్ళు ఉన్నారనమాట. ప్రస్తుతానికి ఉంచండి. ఏడిఎఫ్ కొనాలనుకుంటున్నారు కాబట్టి కొనండి. లాంగ్ టర్మ్ కి ఏడిఎఫ్ కొనమని చెప్తాను. ఇంకో స్టాక్ ఏమన్నారండి మీరు అడిగింది? కాలర్ ఉన్నారు, శ్రీధర్ కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి. ఇది ఎన్హెచ్పిసి అండి, నేషనల్ హైడ్రో పవర్ పబ్లిక్ సెక్టర్. హలో, చెప్పండి. ఎన్హెచ్పిసి అంటే అది 106 లో కొన్నామండి, 25,000 క్వాంటిటీ. 3-4 months అవుతుంది. అది హోల్డ్ కంటిన్యూ చేయమంటారా, అది లాస్ట్ బుక్ చేయడం బెటర్ అంటారా అనేది ఒకటండి. రెండోది జియో ఫైనాన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా 3-4 months కోసం షార్ట్ టర్మ్? ఎన్హెచ్పిసి ఇప్పుడు ఎన్హెచ్పిసి లో మీకు గ్రోత్ ఉండదండి. సో రీసెంట్ గా ఒక 1.5 year బ్యాక్ నుంచి పెరగడం స్టార్ట్ అయినాయి. మన ఎలక్షన్స్ వరకు బాగా పెరిగాయి. అప్పుడు ఎగ్జిట్ కావాల్సిన టైం పదే చెప్పారు. ప్రస్తుతానికి ఉంచండి. మీ రేటుకి వస్తే మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి. ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కంపెనీస్ లో కొన్ని మినహాయిస్తే, అంటే చాలా తక్కువ, మహా అయితే ఒక 10-12 కంపెనీలు మినహాయిస్తే మిగతా వేటికి కూడా గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్హెచ్పిసి చూడండి, 2019 లో 9,000 కోట్ల రెవెన్యూస్ ఉంటాయి. ఈ రోజు కూడా అంతే ఉన్నాయి. అంటే రెవెన్యూస్ పరంగా పెరిగింది లేదు, స్టాక్ పెరిగింది, అంటే స్టాక్ మాత్రం పెరిగింది. సో ఇవి మీరు చూడాలండి, ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఊరికి గవర్నమెంట్ కదా కొనేసేసేసి ఏం గ్యారంటీ అటువంటివి ఏమి ఉండదండి. అదే 2019 లో దీని రేట్ ఎంత ఉందంటే 20 రూపీస్ ఉందండి.
స్టాక్ ఏమో 20 నుంచి 100కి వెళ్ళింది, బట్ రెవెన్యూస్ పరంగా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయకండి. తర్వాత జియో ఫైనాన్స్ అందరు దీనికన్నా మంచి బ్రహ్మాండంగా ఫైనాన్స్ కంపెనీలు 5 స్టార్ ఫైనాన్స్ అని అవన్నీ బిజినెస్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అఫ్ కోర్స్ దాని కొనమని కాదు, దానికి 4 లక్షల కోట్లు ఉంటే దీనికి ఆల్రెడీ 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ వచ్చేసింది. బిజినెస్ లేదు, ఫ్యూచర్ అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు, కానీ అవన్నీ కూడా ఫ్యూచర్ అనేది మనము అంత ఈజీ కాదండి. చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి రెండు కూడా మీ స్టాక్ సెలెక్షన్ రెండు కూడా బాగాలేదు. జియో ఫైనాన్స్ కూడా మీరు కొనలేదు కాబట్టి కొనాకండి, దానికన్నా 5 స్టార్ ఫైనాన్స్ కొనుక్కోండి. నెక్స్ట్ కలర్ జేమ్స్ చేస్తున్నారు. జేమ్స్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ శేషు గారు సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నా దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయి సార్, RIL. అది రేట్ ఆఫ్ 1380 లెక్క తీసుకున్నాం సార్. 200 షేర్స్ ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఉన్న రేట్ తగ్గింది సార్, మళ్ళీ అది మా రేట్ రావచ్చు సార్, మరి ఇంకా ఏమన్నా తీసుకోవచ్చా సార్? అది కనుక్కున్న పని చేస్తాను సార్, ఇంకేమీ లేదు సార్, అంతే. మీరు అంత కంగారు పడాకండి. మీ రేటుకి మీరు ఈసారి వచ్చినప్పుడు మీరు అమ్మేసేయండి. అమ్మేసుకొని వేరే మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి, అమ్మేసేయండి, ప్రాఫిట్ చేసుకోండి. ఐ మీన్ ప్రాఫిట్ కాదు, అదే మీ రేటుకి కొంచెం అటు ఇటుగా రూపాయి అటు ఇటుగా వచ్చినప్పుడు అమ్మేసుకోండి, ఎగ్జిట్ కానండి. అప్పుడు మళ్ళీ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఏం కొనాలో అప్పుడు మనం మళ్ళీ మీరు కాల్ చేయండి, ఏం చూస్తూ ఉండండి, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ కలర్ బిలాల్ చేస్తున్నారు. బిలాల్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ శేషు గారు నమస్తే సార్. సార్ నాకు 2 స్టాక్స్ గురించి కావాలి సార్. ఒకటి టాటా పవర్, నేను 250 రూపాయలతో కొన్నాను సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా సార్, ఇంకా యాడ్ చేసుకోమంటారా సార్? అదొకటి. నెక్స్ట్ అనురూప్ ఇండస్ట్రీస్ సార్, ANURUP అనురూప్ ఇండస్ట్రీస్, ఇవి 100 షేర్లు ఉన్నాయి సార్, 3400 రూపాయలతో. లాస్ట్ లో ఉన్నాను సార్. ఎగ్జిట్ రమ్మంటారా ఉండమంటారా సార్ అనురూప్ దాంట్లో? ఫస్ట్ స్టాక్ మీరు టాటా పవర్ గురించి, రెండో స్టాక్ ఏమన్నారండి? అనురూప్ సార్, ANURUP అనురూప్. ఎంతలో కొన్నారు? 3400 సంథింగ్ సార్. అనురూప్ ఇండస్ట్రీస్. ఓకే 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 రైట్ అండి. సో ఫస్ట్ మీరు ఒకటేమో టాటా పవర్ గురించి అడిగారు, తర్వాత అనురూప్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఓకే, టాటా పవర్ విషయానికి వస్తే టాటా పవర్ ను మీరు యాడ్ చేసుకోవడం కాదు, ఉంచుకోండి, ఉన్న స్టాక్స్ ని కంటిన్యూ చేసుకోండి. ఫర్దర్ గా మీరు మళ్ళీ యాడ్ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్లోగా ఉంటుందండి స్టాక్. టాటా పవర్ అనేది చాలా స్లోగా ఉంటుంది, కాబట్టి మీరు ఇప్పుడు దానికన్నా కొంచెం మూమెంటం ఉన్న స్టాక్ లో కొంచెం ఫాస్ట్ గా మీకు రిటర్న్స్ కావాలి అంటే వేరే దాంట్లోకి వెళ్ళండి. ఇక అనురూప్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే స్టాక్ ని బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కలర్ రవీందర్ చేస్తున్నారు. రవీందర్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. సార్ నమస్తే, టెక్నాలజీ లాభాల్లో ఉందండి సార్, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకుంటే హోల్డ్ చేయమంటారా సార్? ఏ టెక్నాలజీస్ అండి? టెక్నాలజీ గురించి అడిగారు. డిక్సన్ టెక్నాలజీ. డిక్సన్ టెక్నాలజీస్, ఓకే ఓకే. దీని మనం లాంగ్ బ్యాక్ ఎప్పుడో పదే చెప్పామండి. సో ఈవెన్ 6000 ఉన్నప్పుడు చెప్తే చాలా మంది అంత రేట్ ఎక్కువ అంటే 6000 అనేది ప్రైస్ చూసారు. మనం చూడాల్సిన ప్రైస్ కాదు, రకరకాల పారామీటర్స్ ఉంటాయి. సో ఈవెన్ అక్కడ నుంచి కూడా ఇది 18,000 తర్వాత మార్కెట్ లో ఎంత పడుతున్నా కూడా మళ్ళీ పడ్డం కాదు, పడినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ అవుతుంది చూస్తున్నాం. అద్భుతమైన గ్రోత్ అండి. అంటే ఇంత గ్రోత్ కూడా అంటే పర్సనల్ గా నేను స్ట్రాంగ్ అని చెప్పినా కూడా ఎవరు కూడా ఊహించుంటారు ఇంత గ్రోత్, రెవెన్యూ గ్రోత్ ఇంత చూపిస్తున్నారు అనేది అయితే చాలా సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అంటే ఒక కేస్ స్టడీ గేమ్ చేంజర్. అంటే ఎటువంటి ఇంత గ్రోత్ మామూలుగా ఉండవండి. సాధారణంగా ఇవి టెక్నాలజీ బేస్డ్ యూనిక్ బిజినెస్ లో ఉంటది, లైక్ స్విగ్గీలో లేకపోతే జొమాటోలో అటువంటి వాటిలో గ్రోత్ ఉందని అనుకోవచ్చు. దీంట్లో ఈ విధంగా అంటే ఎంత స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉంచండి, కంటిన్యూ చేసుకోండి, లాంగ్ టర్మ్. నెక్స్ట్ కలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్తే శేష్ గారు.
ఇప్పుడు ఐటీసీ హోటల్స్ కోసం ఐటీసీ షేర్లు కొనొచ్చా, కొంటే ఎక్కువలోగా కొంటే మనకి హోటల్స్ షేర్లు వస్తాయి. నేను చెప్తాను సార్. ఐటీసీని మీరు ఇప్పుడు ఐటీసీ షేర్ కోసం కొనాలనుకుంటే ఐటీసీ కొనండి. కాకపోతే ఐటీసీ స్లోగా ఉంటుందండి. ఇప్పుడు ఇమీడియట్ గా ఐటీసీలో మనం అది పెరుగుదల మనకి ఉండకపోవచ్చు. కొన్ని రోజులు అంటే 2 years బ్యాక్ 2.5 years బ్యాక్ ఇది బాగా ఇంకా చెప్పాలంటే 2021 నుంచి 2021 నుంచి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ కొంత ఏంటంటే కొంత కన్సాలిడేషన్ లో ఇంకా నెక్స్ట్ నేను కూడా ఒక 6 to 8 months వరకు ఇదే విధంగా ఉండవచ్చు. అట్లా దానికోసం కొనడం అనేది కాదండి. కొనాలనుకుంటే అది కూడా రేపొద్దున మళ్ళీ రిలీజ్ ఐటీసీ హోటల్స్ కూడా లిస్ట్ అవుతుంది. వచ్చినప్పుడు అది కూడా కొనుక్కోండి. బట్ ఇమీడియట్ గా అయితే పెరిగే అవకాశాలు తక్కువ. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు అంటే అది వస్తుంది కదా కొనాలని కాకుండా దాన్ని బేస్ చేసుకొని కొనడం కాదు. బట్ ఓవరాల్ గా ఐటీసీ మీద లాంగ్ టర్మ్ అయితే నేను ఓకే పాజిటివ్ గా ఉండడం. రిటర్న్స్ భారీగా ఉండవండి, అది గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు జరగవు రిటర్న్స్. ఇయర్ కి 15 to 18% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు గారు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి శేషు గారితో. మీకున్న బిర్లా సాఫ్ట్ 8.34 కొన్నాను సార్. అది మధ్యన పెరగట్లేదు. దాని గురించి కొంచెం చెప్పండి సార్. బిఎండిసి 3.99 కొన్నాను, అది కూడా పెరగట్లేదు. కొంచెం చెప్పండి సార్ 2 స్టాక్ల గురించి. జిఎండిసి అయితే ఓకే. రెండోది ఏంటంటే బిఎండిసి 3.99 కొన్నాను, అది పెరగట్లేదండి. ఇంకోటి బిర్లా సాఫ్ట్ 8.34 కొన్నాను, అది పెరగట్లేదు. రెండింటి గురించి చెప్పండి సార్. ఇప్పుడు జిఎండిసి పెరగటం లేదు అంటే దానికి ముందు పెరిగిందండి. మీరు కొన్న దగ్గర నుంచి పెరగటం లేదు, అంతేగా. దానికి ముందు బాగా పెరిగి ఇది దగ్గరగా ఫిబ్రవరి నుంచి డౌన్ ట్రెండ్ లో ఉంది. 2024 ఫిబ్రవరి నుంచి డౌన్ ట్రెండ్ లో. నేనేమి దీని మీద పాజిటివ్ గా అయితే లేదండి. జిఎండిసి మీద నేనేమి పాజిటివ్ గా లేదు. అట్లనే నెగిటివ్ గా పెద్దగా నేనేం లేదు. నేనే స్లోగా ఉంటుంది. సరే ప్రస్తుతానికి అయితే జిఎండిసి మీరు కంటిన్యూ చేయండి. ఫర్దర్ గా మీరు యాడ్ చేసుకోకండి. బిర్లా సాఫ్ట్ గురించి అడిగారు చాలా మంది. బిర్లా సాఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఇది కూడా కొంచెం హైప్ తో పెరిగిన కంపెనీ అన్నమాట. బాగా అంటే అసలు ఇది ఆగదు ఇక్కడ నుంచి అన్న హైప్ తో పెరిగింది. అది నిజంగా అంత పెరగాల్సిన అవసరం లేదు. అయినా సరే స్టాక్ లో మనకి ఆ మూమెంట్స్ అంటే బాగా పెరిగింది. ప్రస్తుతానికి అయితే ఉంచండి. ఇది కూడా మళ్ళీ మీ రేటుకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఇది కూడా నేను గ్రోత్ ఆగిపోతుందండి బిర్లా సాఫ్ట్ ఇక్కడ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ రానున్న క్వార్టర్లో అద్భుతంగా గ్రోత్ కనపరుస్తారైతే నేను అనుకోను. థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. వెల్కమ్. ప్రస్తుతానికి నిఫ్టీ 23,945 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ అంటే వచ్చి 51,000 వద్ద ట్రేడ్ అవుతోంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది